హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అక్షయ్ మనతో పాటు మన స్టూడియోలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు అదేవిధంగా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ గారు ఉన్నారు. వారితో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయ అంశాలపైన రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తీసుకుపోయే నిర్ణయాలపైన వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే విఠల్ గారు. నమస్తే శేఖర్. బాగున్నారా? ఓకే ఓకే అక్షయ్ భయ్య ఎట్లా ఉన్నారు? ఫైన్ అన్న ఫైన్. ఎట్లా ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో కంఫర్ట్గానే ఉన్నారా? భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం ఎవరైనా అందులో పనిచేయాలి. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అనేక ఉద్యోగ సంఘాలని ఏకీకృతం చేసి ఉద్యమంలో పాల్గొనేటువంటి విధంగా మీరు ఎంతోమందిని ప్రోత్సహించారు. కరెక్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కూడా పనిచేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ఇష్యూ నడుస్తుంది. గ్రూప్ 1కి సంబంధించి ఏవైతే నియామకాల్లో ఈ పరీక్షల్లో కొంత అవకతవకలు జరిగినాయని చెప్పేసి రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. నిజంగానే ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించిన అంశంలో నిజంగానే అటువంటి అవినీతి అవకతవకలు జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? వాస్తవంగా అక్షయ్ భయ్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఉద్యోగాల కోసం. అవును. నీళ్ళు నిధులు నియామకాలలో ఈ నియామకాలు అత్యంత కీలకమైనటువంటి ఇష్యూ. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే ఈ ఉద్యోగాల ఇష్యూలే. దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాకు లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేదన్నటువంటి కోపంతో కాంగ్రెస్ పైపు గ్రామం తిరిగి క్యాంపెయిన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికన్నా ముందు అనేక సంఘటనలు జరిగినాయి, మనం అందరం కూడా చూసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే పేపర్ లీకేజ్ కావడం, ఒకసారి కాదు 2 సార్లు రద్దు కావడం, 3 సార్లు రద్దు కావడం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాటిని మళ్ళీ ఆ రద్దయినటువంటి పరీక్షలు మళ్ళీ పెట్టిన తర్వాత ఈ దాదాపు 12 సంవత్సరాల తర్వాత 2012 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. 12 years ఇంత గ్యాప్ రాకూడదు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ అధికారంలో అసలు యూపీఎస్సీ తీసుకుంటే సెంట్రల్లో యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతాయి. 100 పోస్టుల 1000 పోస్టులు కాదు. ఇక్కడ దురదృష్ట మనకు జాబ్ క్యాలెండర్ లేదు. గతంలో మేము కూడా ప్రయత్నం చేసినాము, సక్సెస్ కాలేదు. జాబ్ క్యాలెండర్ ఉంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేది. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ వచ్చినటువంటి నోటిఫికేషన్ పైన పేపర్ లీకేజ్లు, అనేక అనుమానాలు, విద్యార్థుల ధర్నాలు, ఇవన్నీ అనుమానాలు సహజంగా వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఇన్ని రోజుల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ కాబట్టి, సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని నిజంగా విద్యార్థులకు నష్టం జరిగితే క్వశ్చన్ చేయాలి. నాకు సర్వీస్ కమిషన్ మెంబర్గా అంటే రైట్ ఫ్రమ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్, గతంలో మేము విద్యార్థి దశలో ఇంటర్వ్యూ దాకా పోయినటువంటి వ్యక్తులుగా లేదా సర్వీస్ కమిషన్ మెంబర్గా నాకు నా అనుభవంతో చెప్తా ఉంది ఏంటంటే, సహజంగా రిటర్న్ ఎగ్జామ్లో అవకతవకలు జరగడం అనేది అంత ఈజీ కాదు. ఓకే. అది ఆరోపణలు చేయడం అనేది కూడా ఆధారాలతో ఆరోపణ చేస్తే మంచిదే. ఈ ఓఎంఆర్ సీట్ ఉంటుంది చూడండి. ఓఎంఆర్ సీట్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ మోడల్లో పక్వంతో ఏకి బదులు బికి బదులు సి పెట్టి కాపీ కొట్టడానికి ఓఎంఆర్ సీట్లు ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. బట్ రిటర్న్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ మోడ్లో కాపీయింగ్ ఛాన్స్ ఉండదు. నెంబర్ 1 అంటే పక్వం చూసి రాయడానికి వీలు ఉండదు. లేదు ఒకవేళ గ్రూప్ 1 అధికారికి ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందని మొత్తం అన్ని బుక్స్ ఇస్తే కూడా కాపీ కొట్టడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ 3 గంటల్లో అంతా చూసి 3 అవర్స్లో ఏ బుక్లో ఏ ఆన్సర్, ఏ పారాగ్రాఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ స్క్రిప్ట్ రాసినట్టు ఉండదు అక్కడ. ఇట్స్ అనలిటికల్ పేపర్. కాబట్టి అంత డిస్క్రిప్టివ్ మోడ్లో ఉన్నటువంటి ఏదైతే ఎగ్జామ్ పైన నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సర్వీస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ. ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీని మనం కాపాడదు. ఒకవేళ విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయనుకోండి, పలానా సెంటర్లో మాస్ కాపింగ్ జరిగింది లేదా పలానా సెంటర్లో ఇంకేదో జరిగింది, ఎవిడెన్సెస్ ఉంటే డెఫినెట్గా సర్వీస్ కమిషన్కి ప్రొడ్యూస్ చేయాలి, చైర్మన్ని ప్రొడ్యూస్ చేయాలి, సెక్రటరీని అడగాలి, వాళ్ళ ఆన్సర్ తీసుకోవాలి. అక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు ద్వారా ఇక పలానా అవకతవకలు పలానా సెంటర్లో ఇట్లాంటి అవకతవకలు జరిగినాయి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చి ఎంక్వైరీ వేయచ్చు. ఒక పర్టికులర్ సెంటర్ 18, 19 సెంటర్లలో 1497 మంది పరీక్ష రాస్తే అందులో దాదాపు 74 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా సెంటర్లల్లో కనీసం దాదాపు చూస్తే కనుక 4 సెంటర్ అని కొన్ని సెంటర్లలో వందలాది మంది అభ్యర్థులు రాసినా కానీ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇటువంటి ఈ రకంగా కౌశిక్ రెడ్డి కూడా ఇదే చెప్తున్నాడు. ఇది సాధ్యం అవుతుందా? అక్షయ్ గారు దీంట్లో ఎట్లా ఉంటుందంటే,
కొంత డీప్గా మనం చేయొచ్చు. Okay. ఎగ్జామినేషన్ సెంటర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కలెక్టర్ ఐడెంటిఫై చేస్తాడు, ఓకే నాట్ సర్వీస్ కమిషన్. ఓకే ఎగ్జామ్ కండక్ట్ చేసేది కలెక్టర్స్, నాట్ సర్వీస్ కమిషన్. కలెక్టర్ అనేవాడు ఎగ్జామినేషన్ ఇది ఆర్డీఓస్ని, డిప్యూటీ తహసీల్దార్తో, పోలీస్ డిపార్ట్మెంట్ని సమాధానం తీసుకొని అక్కడ ఈ ఫలానా ఎగ్జామినేషన్ సెంటర్ అనుగుణంగా ఉందా, పరీక్ష పెట్టడానికి అనుకూలంగా ఉందా లేదని రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే సర్వీస్ కమిషన్ ఫైనల్ ఎగ్జామినేషన్ సెంటర్ని ఐడెంటిఫై చేస్తారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కేటాయింపు కూడా జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతుంది. అక్షయ్ గారు ఒక సెంటర్లో పడవచ్చు, విఠల్ ఒక సెంటర్లో పడవచ్చు. అంటే జంబ్లింగ్ పద్ధతిలో అక్కడ స్ప్రెడ్ చేస్తారు. 20,000 మంది ఎగ్జామ్స్ రాస్తే ఈ 10,000 మంది 1000 మంది అట్లా ఉండదు, మాన్యువల్గా ఉండదు. 20,000 మందిని కంప్యూటర్ బేస్గా జంబ్లింగ్ చేస్తారు. ఎవరు ఏ సెంటర్కి పోతుందో ఎవరికి తెలియదు. సో అట్లా పకడ్బందీగా చేసినటువంటి సెంటర్స్లలో కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికంగా కొన్ని సెంటర్లో సెలెక్ట్ కావచ్చు, కొన్ని సెంటర్లో సెలెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి దాంట్లో మన అనుమానాలు వ్యక్తం చేయదో నేను అనట్లేదు. ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటికి నిర్దిష్టమైన ఆధారాలని తీసుకొని సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ సెక్రటరీ గారు ముందు పెడితే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చుకున్న తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు. సో కోర్టు ద్వారానే డెఫినెట్గా కోర్టు గ్యారంటీగా డైరెక్షన్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమీ లేకుండా వేగ్గా ప్రతి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో వచ్చిన వాడికి రాని వానికి డెఫినెట్గా ఉంటుంది. వచ్చిన వాడు హ్యాపీగా ఉంటాడు, రాని వాడిని నేను ఇంత బాగా రాస్తే నా సెలక్షన్ రాలేదంటే దారులు వెతికే అవకాశంగా ఉంటుంది, నాకు ఎందుకు రాలేదనేది. సో ఇవన్నీ కూడా నిర్దిష్టమైనట్టు ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఒకవేళ సాక్ష్యాధారాలు లేవనుకోండి, కాన్స్టిట్యూషనల్ బాడీ మీద ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం అనేది సమంజసంగా, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ, దానిపై నమ్మకం విశ్వాసం ఉండాలి. యూపీఎస్సీ మీద మనం అట్లా మాట్లాడతామా? మాట్లాడలేము. అదేవిధంగా ఒక హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, ఆ జడ్జిమెంట్ మీద మనం కావాల్సిన అప్పీల్ పోతాం. కానీ ఆ జడ్జి తప్పు, ఆ జడ్జి రాంగ్ ఇచ్చిండు, ఏదో జడ్జి ఇంకేదో డబ్బులు తీసుకొని చేసిండని మనం అనలేము, అది కాంటెంప్ట్ కోర్ట్ అవుతుంది. అంటే మీరు అంటున్నారు ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది కదా. ఎగ్జాక్ట్లీ జరిగింది కాబట్టి అంత దుమారం జరిగింది, అంత పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి, రద్దు కాబడ్డది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ రద్దు అయింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. కాబట్టి అంత పకడ్బందీగా జరిగినప్పుడు కూడా జరుగుతున్నట్టు అక్కడ ఆధారాలు ఉన్నాయి. పేపర్ లీకేజ్ అయింది, బయటికి తెలిసింది, బయట కొంతమంది పేపర్ సర్క్యులేట్ చేసుకున్నారు, వాట్సాప్లో సర్క్యులేట్ చేసుకున్నారు, అది సాధ్యమైంది. ఇక్కడ డిస్క్రిప్టివ్ మోడ్లో మాస్ కాపింగ్, ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటి, ఒక సెంటర్లో అంతమంది సెలెక్ట్ అంటే మాస్ కాపింగ్ అనేది జరగాలి. నెంబర్ 1, సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ, ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టారు, మాస్ కాపింగ్ స్కోప్ ఉంటే అక్కడ కనిపిస్తుంది. లేదా పేపర్ లీకేజ్ ఏమైనా జరిగిందని మీకు అనుమానాలు ఉంటే లీకేజ్ ఎక్కడుందో జరిగిందో ఎక్కడన్నా ఎవిడెన్స్ దాన్ని పట్టుకోవాలి. సో నేను అదే చెప్తున్నాను, ఆధారాలతో డెఫినెట్గా ఫైట్ చేయాలి, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బాడీకి సంబంధించిన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని నా అభిప్రాయం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగింది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్ష పైన, ముఖ్యంగా మెయిన్స్ పరీక్ష పైన ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? నేను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా అయినప్పటికీ కూడా ఐ వాజ్ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్కు ఉన్నటువంటి అనుభవంతో చెప్తా ఉన్నాను, దీనిపైన రాజకీయ విమర్శలు చేయకూడదు. కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలే, కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం? రాకేష్ రెడ్డి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలే, సమ్ ఎక్స్, ఆయనకేం సంబంధం? ఎవరైతే రాశారో, ఎవరైతే వచ్చిన వాడు నాకు ఎందుకు రాలేదన్నటువంటి ఆవేదన ఉంటుంది డెఫినెట్గా. దానికి సంబంధించినటువంటి ఆర్టీ యాక్ట్ ప్రకారం సెలెక్ట్ అయిన వాని పేపర్ తీసుకోండి, సెలెక్ట్ కాని వాని పేపర్ తీసుకోండి, బెరీజ్ వేసుకోవచ్చు. వాల్యుయేషన్ కూడా డబుల్ వాల్యుయేషన్ ఉంటుంది, 2 సార్లు వాల్యుయేట్ చేస్తారు. ఇద్దరు ప్రొఫెసర్ ఒకే పేపర్ని డిఫరెంట్ టైంలో ఇద్దరు ప్రొఫెసర్స్ వాల్యుయేషన్ చేస్తారు. ఆ 2 వాల్యుయేషన్ కూడా యావరేజ్ చేసి మార్క్స్ ఇస్తారు. అక్కడ పొరపాటు జరిగితే ఎవరైతే ఎగ్జామ్ రాశారో సెలెక్ట్ కాని వాళ్ళ తరఫున వాళ్ళు అడగాల. అంటే రాజకీయ నాయకులు అడగొద్దు అనట్లే, కానీ రాజకీయ నాయకులు నిర్దిష్టమైన ఎవిడెన్సెస్ పెట్టుకొని మాట్లాడవచ్చు. గతంలో పేపర్ లీకేజ్ అయిందని మేమే మాట్లాడినాం ఆ రోజులో. ఎస్, పేపర్ లీకేజ్ అయింది, ఈ పలానా సెంటర్ నుంచి ఇక్కడ పోయినాయి, వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ అయిందని చెప్తే దాని మీద ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలో నిజమని తేలింది. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను, ఒకవేళ పేపరు పొరపాటున బయటకు వచ్చిందా లేదా మాస్ కాపింగ్ జరిగిందా, డిస్క్రిప్టివ్ పేపర్లో మాస్ కాపింగ్ జరగడానికి స్కోప్ ఉందా, వాటిని నిర్దిష్టంగా ఆధారాలు సేకరించి ఫైట్ చేస్తే అప్పుడు అన్ని క్లారిటీ వస్తాయి. కాబట్టి అనవసరంగా దీనిపైన రాద్ధాంతం చేసి సెలక్షన్ ప్రాసెస్ మీద
వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయిన 30 ఏళ్ళు పనిచేస్తారు. ఈ 30 ఇయర్స్లో వాళ్ళ సెలక్షన్ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ విషయంలో కానీ వాళ్ళ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడం అంటే రేపు వ్యవస్థకు కూడా నష్టం జరుగుతుంది. అవును. సరే మనం చూస్తే అసలు మీరు అంటున్నారు కదా స్కోప్ ఉంటుందా ఉంటుందా అని. అసలు నిజంగానే ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కానీ ఏ టీఎస్పీఎస్సీ పరీక్షకైనా కానీ ఈ రకంగా అవినీతి చేయడం, పేపర్ లీకేజ్ చేయడం కానీ, డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేకపోతే మెయిన్ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా లీకేజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా అసలు? ఇప్పుడు నిజానికి ఇంటర్వ్యూస్ లేవు సార్. నా వ్యక్తిగత అభిప్రాయం సార్, మా తర్వాత 2014 to 20 మెంబర్గా ఉన్నప్పుడు మా తర్వాత ఇంటర్వ్యూస్ తీసేశారు. అవును. గ్రూప్ 1 స్థాయి అధికారికి ఇంటర్వ్యూ తీసేయడం అనేది అది సమంజసం కాదు. ఎందుకంటే గ్రూప్ 1 స్థాయి ఆర్డీఓ రేపు 8 సంవత్సరాల తర్వాత ఐఏఎస్ అవుతాడు. అవును. ఐఏఎస్ ప్రమోషన్ అయింది డిస్ట్రిక్ట్ కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి కీలకమైన వ్యక్తికి పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఇస్ నథింగ్ బట్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్. అవును. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ప్రజలకు నిజంగా సేవ చేసే వ్యక్తిత్వం ఉందా, అడమెన్స్ ఉందా, ఇగో ఉందా, ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ఇవాళ ఇంటర్వ్యూను వ్యవస్థనే తీసేయడం ద్వారా ఎలాంటి వాళ్ళు రేపు సెలక్షన్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడమే చాలా పొరపాటు. మీరు అప్పుడు కమిషన్ సభ్యుడిగా ఉన్నారు కదా, మరి మీరు వ్యతిరేకించలేదు? మేమున్నప్పుడు జరగలేదు. మా తర్వాత గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. 2020 తర్వాత ఇంటర్వ్యూస్ తీసేశారు, ఎత్తేసిండ్రు. అది సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు ఏంటంటే, డైరెక్షన్స్ ఏంటంటే గ్రూప్ 2 స్థాయి వరకు ఇంటర్వ్యూస్ తీసేయమన్నది. బట్ దిస్ ఈజ్ అ పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1. ఒక ఐఏఎస్ అధికారి అవకాశం ఉన్నటువంటి గ్రూప్ 1 క్యాడర్లో ఇంటర్వ్యూ తీసేయడం అనేది రేపు వ్యవస్థ 30 సంవత్సరాలు వాళ్ళ చేతులు పెడతాం. కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లేదా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్టులు కావచ్చు. ఇట్లాంటి కీలకమైన పోస్టులలో ఇంటర్వ్యూ లేకుండా, అంటే పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ లేకుండా నువ్వు ఒక సీట్లో కూర్చొని పెడితే ఆయన 30 ఏళ్ళు ఉంటాడు. ప్రజలకు ఏ రకమైన బిహేవియర్ ఉంటుంది, స్వార్థపరుడా, నిస్వార్థపరుడా, బిహేవియర్ ఎట్లా, ఈగోయిజం ఉందా, రిలేషన్స్ ఉన్నాయా, మనుషులకు ప్రేమ ఉందా, ఇంటిగ్రిటీ ఉందా, ఇవన్నీ కూడా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్లో ఇంటర్వ్యూలో బయటపడేది. సో ఆ ఇంటర్వ్యూ లేకుండా ఏకంగా ఆ సీట్లో కూర్చోవడం అనేది సమాజానికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎనీహో ఎగ్జామ్స్ అయిపోయినా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, పెట్టారు. పేపర్ లీకేజ్ అనేది అంత ఈజీ కాదు. అంటే ఒకసారి ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ అయింది, ఆబ్జెక్ట్ టైప్ మోడల్ ఉంది, కానీ మెయిన్ పేపర్కి వచ్చేసరికి డెఫినెట్గా ఒక పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది. అక్కడ లాటరీ సిస్టంలో పేపర్ సెలెక్ట్ చేస్తారు. అది ప్రింటింగ్ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిఫెన్స్ కంపెనీస్కి ప్రింటింగ్ ప్రెస్కి ఇస్తుంటారు. అది చైర్మన్ గారికి ఐడియా ఉంటుంది, ఎవరికి తెలవడానికి వీలేదు. కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్ ఇంకో వ్యక్తికి కూడా తెలియదు, సెక్రటరీ కూడా తెలియదు, మెంబర్ కూడా తెలియదు. చైర్మన్ గారి యొక్క కాన్ఫిడెన్షియాలిటీ కండిషన్ ఆయన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆయన ఎవరికి పంపించుకున్నాడో కూడా ఆయనకు కూడా తెలియదు. అది సొలన్స్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ పంపుతారు. అక్కడ నుంచి కలెక్టర్స్కి డైరెక్ట్ పేపర్స్ వస్తాయి, కలెక్టర్ నుంచి సెంటర్స్ పోతాయి, త్రూ పోలీస్ స్టేషన్ ద్వారా పోతాయి. కాబట్టి పేపర్ లీకేజ్ అని అంత ఈజీగా జరగదు. సో ఇక్కడ ఒకే ఒకటి ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్స్ మాస్ కాపింగ్ ఏమైనా జరిగిందంటే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి మాస్ కాపింగ్ ఛాన్స్ ఉండదు. కాబట్టి నేను అదేమంటున్నంటే, రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా అనుమానాలు ఉంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం వీళ్ళ ఆన్సర్ షీట్ని, సెలెక్ట్ కాని వాని ఆన్సర్ షీట్ని, సెలెక్ట్ అయిన వాళ్ళని ఆన్సర్ షీట్ని రెండింటిని తీసుకొని అవసరమైతే కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నా ఎగ్జామ్ ఈ పలానా ఆన్సర్కి నేను పర్ఫెక్ట్ ఆన్సర్ రాశాను, నాకు తక్కువ మార్కులు వేశారు. అదే క్యాండిడేట్ ఈ ఆన్సర్ రాశాను, ఆయనకి ఎక్కువ మార్కులు వేశారు. దానిపైన ఛాలెంజ్ చేసే అవకాశం అభ్యర్థికి ఉంటుంది. కోర్టులో ఛాలెంజ్ అభ్యర్థులు ఎవరికి పెట్టాలి? ఒక ఆర్టీ యొక్క అప్లికేషన్ డెఫినెట్ కమిషనర్కి పెట్టాలా? చైర్మన్ సెక్రటరీ గారికి పెట్టవచ్చు. సెక్రటరీ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే కూడా కోర్టుకు పోవచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సరే, మీరు అంటున్నారు కదా చైర్మన్ గారికి అన్నీ కూడా తెలుస్తాయి, ప్రింటింగ్ ప్రెస్ ఏంది, క్వశ్చన్ పేపర్ ఏంది అనేది. ఒకవేళ చైర్మన్, టీజీపీఎస్సీ చైర్మన్ ఏమైనా ఇందులో పేపర్ లీకేజ్ చేసేటువంటి అవకాశం ఆయనకైనా ఉంటుందా? ఇప్పుడు ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తాడు. చైర్మన్ అది క్వాజీ జ్యుడిషియల్ పోస్ట్ కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులు సాధారణంగా తప్పిదాలు జరుగుతాయని అనుకోవడానికి వీళ్ళు. ఆయన ఇంటిగ్రిటీ పైన మనం గౌరవించాలి. దేశంలో అనేక సందర్భాలు అక్కడక్కడ జరిగినాయి. పంజాబ్లో కానీ, తర్వాత మేబీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ అక్కడ కొన్ని సందర్భాలు జరిగినప్పుడు అక్కడ అరెస్ట్ కూడా చేశారు. ఎక్కడైతే పేపర్ లీకేజ్ అయిందో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అట్లాంటి స్కోప్ ఉండదని నేను భావిస్తున్నాను. అట్లాంటిది ఏమైనా జరిగితే ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేసి మాట్లాడాలని నేను చెప్తా ఉన్నాను. ఆయనకైతే స్కోప్ ఉంటుంది చేసేటువంటి అవకాశం. వ్యవస్థలో అక్కడే కాదు, వ్యవస్థలో ఎక్కడైనా ఇప్పుడు నోట్ ఉంటుంది, 500 రూపాయల నోట్ ఉంటుంది ఒరిజినల్, దాన్ని డూప్లికేట్ ఫేక్ నోట్ కూడా తయారు చేసే వ్యవస్థ ఉంటుంది కదా. వ్యవస్థలో రాజ్యాంగ ప్రకారం ఎంత పకడ్బందీ పద్ధతులు ఉన్నా ఎక్కడొక్కడ లీకేజెస్ ఉంటాయి, లీకేజెస్ ఛాన్సెస్ ఉంటాయి.
బట్ ఓవరాల్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులకి మనం వాళ్ళకి ఇంటిగ్రిటీ ఆనెస్ట్ని గౌరవించాల్సిన అవసరం, అట్లాంటి వ్యక్తుల సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఆనెస్టీ ఇంటిగ్రిటీని గౌరవించాల్సి ఉంటుంది.